ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. లక్నో సూపర్ జైంట్స్తో బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ సూపర్గా బ్యాటింగ్లో సత్తా చాటితే బౌలింగ్లో రసిక్ సలాం, అలాగే భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా వీళ్ళు ముగ్గురు కలిసి ఇక లక్నో జట్టు పతనాన్ని శాసించారు. 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఎందుకంటే రసిక్ సలాం 4 కీలకమైన వికెట్లతో పాటు ఇక 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీగా కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసి ఇక ఒక్కసారిగా లక్నో జట్టు ఆటగాళ్ళకి ఊపిరి ఆడనివ్వకుండా చేసేశారు. లక్నో బ్యాటర్లలో మిషెల్ మార్చ్ 40, ఆయుష్ బదోని 38, ముకుల్ చౌదరి 39 వీళ్ళ ముగ్గురే టాప్ స్కోరర్గా నిలవగా ఇక మిగతా బ్యాటర్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విఫలమయ్యారు. అనంతరం ఆర్సీబీ 15.1 ఓవర్లోనే 5 వికెట్లకు 149 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగులు చేసి త్రుట్లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంటే రజత్ పటీదార్ 27 పరుగులు, జితేష్ శర్మ 23 పరుగులతో బాగా ఆడారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీగా ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. ఎందుకంటే 2వ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ 7 పరుగులకు వెడితిరిగాడు. ఈ పరిస్థితిలో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై విరాట్ కోహ్లీ 49 పరుగులు చేయటం నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయినా ఆర్సీబీ మాత్రం సునాయాసమైన విజయం అందుకుంది. ఎందుకనంటే లక్నో అసలు బ్యాటింగ్లో చేతులు ఎత్తేసింది కాబట్టి. సో అది విషయం.